అన్నా నమస్తే. గల్ఫ్ డ్రైవర్లందరికీ నేను తెలియజేయాల్సింది ఏంటంటే కోపానికి రాకుండ్రి. దయచేసి నేను బాధతో చెప్తున్న మాట ఇది, మనకు మంచి జరగాలని కోరుకుంటూ మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎందుకంటే నినాట మొన్న దుబాయ్ లా బస్సు యాక్సిడెంట్ అయ్యి ఎందరో అన్నలు చచ్చిపోయారు. అలా ఎక్కువ మన తెలుగు వాళ్ళు ఉండడం మనకు చాలా బాధాకరం. అది వాళ్ళు తెలుగు వల్ల ఎవరనేది కాదు, మనం మానవులం, మనం మనుషులం. ఎవరు చనిపోయినా మన హృదయం తల్లడిస్తుంది. ఎందుకంటే మన అందరం కూడా ఇల్లుంట్లా ఉన్న వాళ్ళందరిని నిలిచిపెట్టి కన్న పిల్లల్ని, భార్య పిల్లలను అందరిని నిలిచిపెట్టి ఇక్కడికి వచ్చి మనం కష్టపడుతున్నాం. అసలుంటప్పుడు అది మన దురదృష్టమో, అది ఎట్లా జరిగిందో ఆ దేవునికే మొక్కాలే. ఎందుకు అట్లా జరిగిందో మస్తు బాధపడ్డా దాని గురించి అయితే. కానీ కొంచెం మీరు కూడా శ్రద్ధ తీసుకోవాలన్నా. అన్నా గల్ఫ్ డ్రైవర్ అన్నా, ఒక్కసారన్నా నువ్వు పొద్దుగాల బండి చాలు చేసేటప్పుడు మంచిగా దేవునికి మొక్కి బండి టైర్ మంచిగున్నాయా, బండి బ్రేక్ వస్తుందా, బండికి మలిగేటప్పుడు ఇండికేటర్ లేయు, సైడ్ అద్దాలలో చూసుకో, ఇంకెక్కడేమైనా బండి వస్తున్నాయా. ఇక్కడ అరబ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుపుతారు, వాళ్ళదేం పోతుందన్నా, వాళ్ళు మత్తు పైసలు ఉన్నోళ్ళు, మనం గరీబోళ్ళం, పొట్ట చేతులు పట్టుకొని దేశం వచ్చినాం. నీ ఓపికతోని నీ వెనుక ఎంతో మంది ప్రాణాలు ఉన్నాయన్నా, నిన్ను నమ్ముకొని మేము బస్సులో కూర్చుంటాం. నువ్వు జాగ్రత్తగా నడిపితే, మంచిగా పైలంగా పోతే అందరం మంచిగా ఉంటాం. దయచేసి అన్న నా మాట అర్థం చేసుకో, కోపానికి రాకు. ఎవరన్నా ఆగం చేస్తే ఆగం కాకు, గట్లనే ఆగం చేస్తారు. వాళ్ళకేం తెలుసన్నా డ్రైవర్ అన్న తిప్పలు, నీ తిప్పలు నీకుంటాయి, ఎవరి తిప్పలు వాళ్ళకుంటాయి. అది ఎరికే. గల్ఫ్ డ్రైవర్ అన్నలకు నేను తెలియజేయాల్సింది ఒక్క ముచ్చట్లా చెప్తా. ఎందుకంటే నాకు మస్తు దుఃఖపడుతుంది. వాళ్ళ వీడియోలు చూసినా గానీ ఆ రక్తం రోడ్ల మీద ఎరులై వాడుతుంటే, ఎన్నో ఆశలతో, ఎన్నో కళలతో, ఎంతో భవిష్యత్తు గురించి ఎన్నో కళలు గాని ఇంత దూరం వచ్చి అట్లా రోడ్డు మీద చనిపోవడం అనేది అది పగనికి కూడా రావద్దని నేను అనుకుంటున్నా. అన్న గల్ఫ్ డ్రైవర్ అన్నలు ప్లీజ్ దయచేసి అన్న, మీరు కొద్దిగా లేట్ అయినా గానీ మనకు అక్కడ పోయేది ఏం లేదన్న. పోతే ఒక రోజు డ్యూటీ కడిగెత్తవచ్చు, పోతామనే. కానీ దయచేసి మీరు మెల్లగా నడుపుర్రి. అది డ్రైవర్ తప్పు వల్ల అయిందని నేను, యాక్సిడెంట్ అట్లా అయిందని నేను అంటలేను. కాకపోతే మనకు తోచినంత మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనకి ఇలాంటిది మళ్ళా జరగద్దు. అంతమంది కుటుంబాలు ఇప్పుడు రోడ్డు పాలైనాయి. ఎట్లా అని బాధతో నేను చెప్తున్నా. ప్లీజ్ అన్న, నిమ్మలంగా నడుపుకుందాం, చల్లగా ఉందాం, 4 రూపాయలు సంపాదించుకుని ఎట్లా వచ్చినా అట్లా ఇంటికి పోదాం. మన కోసం ఇంటికాడాలు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుంటారు. భార్య పిల్లలు ఎంత బాధపడుతుంటారు. ఒక్కసారి దృష్టిలో పెట్టుకుని నిమ్మలంగా బండి నడిపి క్షేమంగా పోయి లాభం ఖచ్చితంగా బండి నడపన్నా.